మనల్ని తిట్టుకుంటూ తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లునికి వేయించింది. అప్పటి వరకు కొట్లాడారు. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు. కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లునికి వేయించింది. లేకపోతే కాంగ్రెస్ కండు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ చేస్తున్నారు. నేను అడిగిన ఎందుకే అట్లా గూడుపుటాన్ చేస్తున్నారు అంటే, సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నది సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా, వెనకంగా అంత కుట్ర జరుగుతున్నది సార్, ఇక మేము బయట వాడలేము, షానీళ్ళ నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఎవరికన్నా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 ఏళ్ళ నుంచి ఆ పార్టీలనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. మరి 5 ఏళ్ళ మనకేమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి